తెలుగు న్యూస్ మినిట్కి స్వాగతం. నిమిషంలోనే తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి. యానాం నియోజకవర్గంలోని సముద్రం నుంచి ఐలాండ్ నంబర్ 3 వైపు వెళ్లే చమురు సంస్థ గ్యాస్ పైప్లైన్లో లీక్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున అర్ధరాత్రి 2:30 గంటలకు జరిగిన ఈ సంఘటనతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు తెలియచేయడంతో ఆయన వెంటనే చమురు సంస్థ అధికారులు, యానాం పరిపాలనాధికారి, పోలీసులు మరియు ఇతర అధికారులతో మాట్లాడారు. పైప్లైన్ నుండి వచ్చే గ్యాస్ను సముద్రంలోనే ఆపివేయడం ద్వారా పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చామని చమురు సంస్థ అధికారులు మల్లాడికి తెలిపారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిరంతర పర్యవేక్షణ అవసరమని మల్లాడి సూచించారు. ఈ పర్యవేక్షణ వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.